ప్రోగ్రామ్ చేస్తూ ప్రియులారా అలా తిరుగుతూ సంచరిస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను పదే పదిగా పిలుస్తా ఉన్నాడు, ప్రేరేపిస్తా ఉన్నాడు. నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ శాపగ్రస్తమైన జీవితాన్ని విడిచిపెట్టు, ఇలా నేను మరణిస్తే నరకానికి వెళ్తావు అని నాకు హెచ్చరిక చేస్తా ఉంటే నామకార్థంగా జీవిస్తా ఉన్నాను. అందరి మాదిరిగా బైబిల్ పట్టుకొని వస్తాను, ప్రార్థనలో కూర్చుంటాను, మరలా కఠిన హృదయం చేసుకొని వెళ్ళిపోతా ఉన్నాను. మార్పు చెందకుండా, మారు మనసుకు పొందకుండా ఉన్నాను ప్రియులారా. అట్టి నా జీవితాన్ని ఒక గొప్ప ప్రమాదంలో నుండి దేవుడు తప్పించినాడు. మధ్యరాత్రి పూట 2 గంటల సమయంలో ప్రోగ్రాం పూర్తి చేసుకొని నేను వెళ్తా ఉంటే ఎదురుగా ఒక బస్సు వస్తా ఉంది. ఈ వల్ల కూడా దారి ఉందని నేను పోయే ప్రయత్నం చేస్తా ఉంటే అప్పటికే 3 టిప్పర్లతో కంకర తోలి పెట్టినారు. 3 టిప్పర్ల కంకర 100 స్పీడ్ లో వెళ్తున్నటువంటి బైక్ నేను దాటుకొని వెళ్ళిపోయాను. ఎక్కి దిగి వెళ్ళిపోతా ఉంది కంకర మీద. కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపల బస్సు దాటి వెళ్ళిపోయింది. నేను కూడా కంకర కుప్పలు ఎక్కి దిగిపోయే ప్రయత్నం చేశాను. వీళ్ళ ఏ మాత్రము ప్రమాదం లేకుండా దేవుడు కాపాడాడు. ఇంటికి వచ్చి అనుకున్నాను, ప్రభువా నీకు నేను ఇష్టకరంగా బ్రతకట్లేదే, నీకు ఆయాసము దుఃఖం తెచ్చే బిడ్డగానే బ్రతుకుతున్నానే, నిజంగా నా జీవితంలో మార్పు లేదే, పాపమైన బంధకాలను చిక్కుకొని ఉన్నానే, నీకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు నేను వెళ్ళి వస్తున్నానే, నిన్ను దగ్గర స్తుతించవలసిన వ్యక్తిని, నిన్ను దగ్గర నేను గణపరచవలసిన వ్యక్తిని, నేను పాప సంబంధంగా తిరుగుతా ఉన్నా కూడా నన్ను కాపాడినవయ్యా, ఎంత ప్రేమమూర్తివయ్యా. అప్పుడప్పుడు నేను ఇంకా నా మనసును మార్చుకునే ప్రయత్నం చేస్తాను. ఏ విధము చేత నేను దేవుడికి లోబడాలా, నా హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలా అని అనుకుంటున్నప్పుడు 3 రోజుల క్రిస్టియన్ మీటింగ్స్ ఏర్పాటు చేసినారు ప్రియులారా. ఆ 3 రోజుల క్రిస్టియన్ మీటింగ్ కి ప్రోగ్రామ్ కీబోర్డు రిథమ్ ప్యాడ్ కావాలని వేరే వాళ్ళని ఆర్కెస్ట్రా పిలుచుకుంటే వస్తామని చెప్పి చివరి దశలో టీవీ ప్రసంగికులను పిలుచుకున్న తర్వాత వాళ్ళు బంద్ అయిపోయినారు. 7,000 రూపాయలకు బదులుగా 10,000 రూపాయలు వేరొకరు ఇస్తామంటే 3,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది కదా ప్రోగ్రామ్ అనేసి వాళ్ళు క్రిస్టియన్ మీటింగ్ కు బంద్ చేసి వాళ్ళు వేరే ప్రోగ్రామ్ కి వెళ్ళిపోయారు. పాస్టర్ గారు మాకు ఫోన్ చేసి, బ్రదర్ మీ దగ్గర కీబోర్డ్ రిథమ్ ప్యాడ్ ఉన్నాయి కదా, ఆర్కెస్ట్రా తీసుకొని రండి, వాళ్ళకి ఏమైతే డబ్బులు ఇస్తామన్నామో దానికన్నా ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామన్నారు. అయితే నాకు కావాల్సింది ఏంటండి? డబ్బులే. నాకు కావాల్సింది డబ్బులు కాబట్టి నేను వస్తానని ప్రోగ్రామ్ చేసి వచ్చాను. ఆ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు పాటలు పాడుతున్నప్పుడు కీబోర్డు రిథమ్ ప్యాడ్ ప్లే చేసి అక్కడ నేను వెనక చివరిలో కూర్చున్నానండి. వాక్యం చెబుతున్నటువంటి దాసుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు ఈ రాత్రి వేళ సమయంలో ఇక్కడ కూర్చున్నటువంటి నీవు ఇలానే మరణిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని మాట్లాడుతున్నప్పుడు నిజంగా నాకు ఆ మరణం గుర్తొచ్చిందయ్యో, ఆ ప్రమాదం నన్ను తప్పించినావు కదా, శాపగ్రస్తంగా నీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నా నన్ను నువ్వు రక్షించినావు కదా. నిజంగా ఈ రోజు అలానే చనిపోయింటే, ఆ రోజు చనిపోయింటే ఇప్పుడే నా ప్రాణం పోయింది, నా పరిస్థితి ఏమిటి, నా జీవితం ఏమిటి? నిజంగా నేను మారలేదు కదా, నా హృదయానికి తెలిసిపోతుంది కదా నేను మారలేదని. నాకు అర్థమైపోయింది నా పాపంలో ఒప్పుకోవాలని. ఫస్ట్ రోజు అనుకున్నాను, ఈ ఫస్ట్ మీటింగ్ లో ఒప్పుకుందాంలే, హృదయం కఠినం చేసుకోకుండా ఈరోజు ఒప్పుకుందాం, పాపాలను విడిచిపెడదాము, దేవుని దగ్గర పశ్చాత్తాపడదాము, ఈ మీటింగ్ లో తీర్మానం తీసుకుందాం, దేవుని కోసం బ్రతుకుతానని, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఒక తీర్మానం తీసుకుందాం అనుకున్నాను. కానీ మనసు లోపల అనిపిస్తుంది, ఇప్పుడే ప్రభు నమ్ముకుంటావా? ఇప్పుడే ప్రభు నమ్ముకుంటే నీతో తిరిగే వాళ్ళు దూరం అయిపోతారు, నిన్ను పలకరించే వాళ్ళు ఉండరు. ఎప్పుడు ప్రార్థన, వాక్యము, సరదాలు ఉండవు, సినిమాలు ఉండవు, ఆ అల్లరితో కూడిన ఆటపాటలు ఉండవు, ఆ ఆటల దగ్గరికి పోయిన డబుల్ మీనింగ్ మాటలు ఉండవు, ఏం అల్లరితో కూడిన మాటలు ఏముండవు. ఇక పరిశుద్ధంగా బ్రతకాల, యథార్థంగా బ్రతకాల, నమ్మకంగా బ్రతకాల, కూర్చున్నా లేచినా ఏ పని చేసినా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇది ఆడ మనకు సెట్ అయితే తప్ప అనుకొని ఫస్ట్ రోజు నేను హృదయాన్ని కఠినం చేసుకున్నాను. 2వ రోజు కూడా దేవుని వాక్యం ప్రకటించబడుతుంటే అన్ని నా గురించి ఏదో పూసగుట్టి చెప్పినట్టుగా ఎవరో, ఇదేంటబ్బా నా గురించి ఎవరో చెప్పినట్టు ఉన్నారు పాస్టర్ గారికి, ఇంకా మైకు దొరికింది ఆయనకు, నా గురించే చెప్తా ఉన్నాడు. తల్లిదండ్రులకు లోపడకుండా నీ బాధ్యతను విస్మరించి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, డబ్బు వ్యామోహంలో తిరుగుతున్నావు అని మాట్లాడుతుంటే నా గురించి నిజంగా ఎవరు చెప్పినట్టున్నారు. అయినా నా గురించి ఎవరున్నారు ఇక్కడ తెలిసిన వాళ్ళు? పాస్టర్ గారు ఎక్కడి నుండి పిలిపించినారు, ఆయన ఎక్కడో టీవీ ప్రసంగికుడు, మళ్ళీ నా గురించి అంటే తెలుసు ఆయనకు అనుకున్నాను. 2వ రోజు కూడా వాయిదా వేసుకున్నాను, తీర్మానం తీసుకోకుండా, ప్రభుకు లోబడకుండా. 3వ రోజు మాత్రం ప్రియులారా దేవుని వాక్యం నాతో మాట్లాడుతుంది, ఇప్పటి వరకు నీకు సమయం ఇస్తూ వచ్చినాను,
ఇప్పటి వరకు నీకు సమయం ఇస్తూ వచ్చినాను, నువ్వు నా చేతులలోనికి వస్తే కుండ ఏ విధంగా కుమ్మరి వ్యక్తిని చూసారా, పగిలిపోయినను మరలా ఏం చేస్తాడు, దాన్ని మళ్ళీ పనికొచ్చే పాత్రగా చేస్తాడు కదా. అయితే అలా నేను నిన్ను చేస్తాను, నువ్వు నా చేతులలోనికి రా, నీ పాపాలు ఒప్పుకో, విడిచిపెట్టు, నువ్వు నాకు లోబడితే చాలు అని మాట్లాడుతున్నప్పుడు నిజంగా ప్రభువా అంత గొప్ప దేవుడు కదా. నా జీవితం పతనం అయిపోయింది, పాడైపోయింది, చెడు వ్యసనాలకు బానిస అయిపోయినా, లోకంలో కూడా అందరూ అసహించుకునే పనులే, పైకి భక్తిని చూపిస్తున్నాను కానీ నిజంగా లోపల ఆంతర్యంలో పాపంతో నింపబడింది. నా నిజ జీవిత చరిత్ర చెప్తే అందరూ ఉమ్మేసి వెళ్ళిపోయే వాళ్ళే కానీ ఎవరు కూడా మెచ్చుకునే వాళ్ళు లేదు. అందరూ ప్రార్థనకు వెళ్తున్నాడు, భక్తిపరుడు అనుకుంటారు, కానీ హృదయంలో మాత్రము ఆ భక్తి లేదు, అటు విశ్వాసం లేదు, దేవునికి నాకు కనెక్టింగ్ లేదు. అది నాకు నా దేవునికి మాత్రమే తెలుసు, ప్రజలెవరికి తెలియదు. ఆదివారం ప్రార్థన పోతున్నాడు, అబ్బా పరిశుద్ధుడు అనుకుంటున్నారు అందరూ, తల్లిదండ్రులు అనుకుంటున్నారు, అబ్బా నా పిల్లవాడు చాలా మంచివాడు అనుకుంటున్నారు, కానీ నా హృదయం లోపల తాగున్నటువంటి చెడు నా దేవుడు చూసి వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు నాకు అర్థమైపోయింది, అయ్యా ఈ రోజు మాత్రము స్నేహితులు దూరం అయిపోయినా, బంధువులు దూరం అయిపోయినా నిన్ను మాత్రం నేను దూరం చేసుకోనయ్యా అని నేను పశ్చాత్తాపడి ప్రాధేయపడి ప్రభువును నా హృదయాన్ని సమర్పిస్తున్నానయ్యా, నేను ఈ రోజు నుండి తీర్మానం తీసుకుంటున్నానయ్యా అని నా కుడి చేయి పైకెత్తి చూపించి ప్రార్థన చేయించుకున్నాను. ఆ రోజు కన్నీటి పెట్టి ఏడ్చాను. ప్రియులారా, వెనక కూర్చొని ఏడుస్తా ఉన్నాను. ఇక భయంకరంగా ఏడుపు వచ్చేసింది. నా పాపములన్నీ జ్ఞాపకం చేస్తా వస్తున్నాడు దేవుడు. అన్ని ఒప్పుకున్నాను, విడిచిపెట్టినాను. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, తప్పిదములు చేయవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. తప్పుల మీద తప్పులు, పాపల మీద పాపలు చేసుకుంటూ పోతే వర్ధిల్లడని దేవుని వాక్యం సెలవిస్తాను. అయితే వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరాన్ని పొందుతామని దేవుని వాక్యం రాయబడింది. ప్రియులారా, నాకు అర్థమైపోయి సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. అయ్యా నా గురించి ప్రార్థన చేయండి. నేను ఏడుస్తా ఉంటే ఆ సేవకునికి అర్థమైపోయింది. నా మీద తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు, ఇక నువ్వు ధైర్యంగా వెళ్ళని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ మాట తీసుకున్నాను, బైబిల్ చదవటం ప్రారంభించినాను, ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేయటం నేర్చుకున్నాను. మొట్టమొదటిగా దూర ప్రాంతంలో, కొండల ప్రాంతం, మా ప్రాంతంలో కొండల దగ్గరగా ఉంటాయండి, శ్రీశైలం ఆ ప్రాంతం, దూరాల ప్రాంతం, కొండల ప్రాంతంలోనికి వెళ్ళి ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసుకునేవాడిని. మొట్టమొదటిగా ప్రార్థన చేయడానికి కూర్చున్నాను. ఎత్తైన కొండ ఎక్కాను, చాలా ఆశతో ఎక్కాను. ఏ విధం చేతనైనను నేను దేవుణ్ణి చూడాలా, దేవునికి నేను మొరపెట్టాలా, దేవుని ప్రత్యక్షత నేను చూడాలా, ఆయన మహిమ నేను చూడాలా అని ఎంతో ఆశతో ఎక్కాను. వెళ్ళి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే అంత చీకటిగా కనపడుతుంది. కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతుంది, అంత చీకటి. ఇంకా భయం అనిపిస్తుంది, భయమ్మ నేనా ఇంత దూరం వచ్చింది, ఇంత అవసరమా, యాడు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోక ఇంత ఎత్తు అవసరమా అనిపించింది. అడవి పందులు కూడా వచ్చాయండి. అడవి పంది, నేను పైకి ఎక్కుకుంటూ పోతా ఉంటే అడవి పందులు చూస్తా ఉన్నాయి. అయితే ఒక రాళ్ళు తాపుకొని చిన్నగా నేను పై ఎక్కే ప్రయత్నం చేశాను. అంటే అడవి పందులు కూడా భయపడలేదు, పైకి ఎక్కే ప్రయత్నం చేసినాను. కానీ ప్రార్థనలో కూర్చుని నాకు ఒకటే భయం వేస్తా ఉంది. ఇంకా ఎందుకు ఇంత దూరం ఎందుకు రావాలా, ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు కదా, లేదంటే మందిరానికి ఏదో ఒక మందిరానికి పోయి ప్రార్థన చేసుకోవచ్చు కదా. సైతాన్ నన్ను ప్రేరేపిస్తున్నట్టు నన్ను ప్రార్థన నుండి ఆటంకం చేయడం కోసం. ప్రభువా నువ్వు నన్ను ధైర్యపరచాను. మళ్ళీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే మళ్ళీ అనిపిస్తుంది, ఇక్కడ పాములు వస్తే నీ పరిస్థితి ఏమిటి, చుట్టుపక్కల చూసుకో ఒకసారి, మనసులో అనిపిస్తా ఉంది. ఇంక అనుకున్నా, చచ్చిపోయిన బ్రతికిన ప్రభువా నువ్వు కావాలని నేను తీర్మానం తీసుకున్నా, ఇక నువ్వు బ్రతికిస్తే నీ కోసం బ్రతుకుతా అని తీర్మానం తీసుకొని కన్నీరు కాసి అడుగుతా ఉంటే ప్రియులారా, దేవుని స్వరాన్ని దేవుడు వినిపించినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మధ్యాహ్నం 3 గంటల వేళ సమయంలో ప్రియులారా, ఒక చిన్న బాబు నా దగ్గరికి వచ్చేసి, నీ పేరు మార్చబడినది, నీ పేరు పరిశుద్ధుడు అని మాట్లాడినాడు. నాకు ఆ మాట బైబిల్ గ్రంథంలో ఉన్నదని నాకు సంగతి అప్పుడు తెలియదండి. నేను తర్వాత చదువుతున్నప్పుడు యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్న సంగతి నాకు అర్థమైపోయిందండి.
ప్రియులారా, యెరూషలేములో దాఖలైనటువంటి వ్యక్తి పేరు పరిశుద్ధుడని పేరు పెడతాడని దేవుడు రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నా పేరు మార్చేసినాడు. అప్పుడు నాకు అనిపించింది, ప్రభువా నువ్వు మాట్లాడే దేవుడు కదా, జవాబిచ్చే దేవుడు కదా, పిలిస్తే పలికే దేవుడు కదా, వెతికితే దొరికే దేవుడు కదా, మరి నాకు ఏదన్నా నా కుటుంబంలో నా జీవితంలో ఏదన్నా మేలు చేయాలయ్యా అని నేను ప్రార్థనకు వెళ్తూ నేను ప్రార్థన చేసుకునేవాడిని. మా నాయనమ్మ నేను ప్రార్థనకు పోయి ఇంటికి వచ్చేసరికి ఫుల్గా జ్వరంతో బాధపడతాంది. ప్రియులారా, ఫుల్గా జ్వరంతో బాధపడతాంది. బెడ్షీట్ కప్పుకున్నా కూడా సరిగ్గా వణికిపోతా ఉంది. నాకు ఒకటే విశ్వాసం, రోగుల మీద చేతులు ఉంచితే వాళ్ళు ఏమైపోతారు? బాగుపడతారని మార్కు స్వార్థలో రాయబడింది. ఇది ఎవరి వల్ల జరుగుతుంది? ఆ మాట చదవండి ప్రియులారా. మార్కు స్వార్థ 16వ అధ్యాయం 16వ వాక్య ప్రకారం, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియ కనబడును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నా నామమున దెయ్యమును వెళ్ళగొడతారు అనే మాట మనం చూస్తాం ప్రియులారా. చదవండి నాన్న. మార్కు స్వార్థ 16వ అధ్యాయం 16, 17, 18, 19 వాక్యము చదవండి. నమ్మని వానికి శిక్ష విధింపబడును, చదవండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అవేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణ కదమన్నది ఏది తాగినదు అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు, నమ్మిన వారి వలన సూచక్రియలు కనపడతాయి. కానీ నువ్వు మాట్లాడినావు కదా ప్రభు, వాక్యం ద్వారా నేను నిన్ను నమ్ముకున్నాను, నీ మీద ఆధారపడినాను. మా నాయనమ్మ జ్వరంతో బాధపడతా ఉంది, డాక్టర్లకు మించిన డాక్టరు, పరమ వైద్యుడు కదా తండ్రి నువ్వు అని ప్రియులారా అలా చేయబట్టుకొని ప్రార్థన చేసి ఆమె అన్న తర్వాత ఒక మాత్ర వేసినట్టుగా, ఒక ఇంజక్షన్ వేసినట్టుగా జ్వరం విడిచిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఇలా దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు, అనేక రోగులను బాగుపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియులారా, మా బ్రదర్ ఒక లగేజ్ మర్చిపోయి వచ్చినాడు. లగేజ్ మర్చిపోయి వస్తే ఆటోలో ఇంటికి వచ్చినావో చెప్తా ఉన్నాడు, తమ్ముడు ఒక లగేజ్ మర్చిపోయినాడు, ఎంత ఖరీదు అన్న అంటే ఒక 500 రూపాయలు అంటే. సరేలేన్న, ఎందుకంటే పోయేద్దాం పద, బండి ఉంది కదా, ఏ ఆటోలో ఎత్తుకుదామంటే కుంట అనే ప్రాంతంలో నుండి దూరణాలు అనే ప్రాంతానికి ఆటోలు వెళ్తాయి. మార్కాపురం నుండి వస్తా ఉన్నాడు మా బ్రదరు, ఆ ఆటోలో ఎక్కాడు. ఏ ఆటో అంటే ఆటో తెలియదు. అయితే మరి ఎలా కనుగొనాలా? అడుగుదాం, ఎవరైనా సీరియల్లో పెడతారు కదా ఆటో, ఏదో ఒక ఆటో అడుగుదాం, ఆ టైం చెప్తే ఆ ఏ ఊరు వ్యక్తియో చెప్తారు అని అనుకున్నాం. పక్క ఊరు వెళ్ళాము, అడిగే ప్రయత్నం చేశాము. మా అన్న అందరిని, ఆటో వ్యక్తులు అందరిని అడుగుతాను, అన్న పలానా టైంలో నేను లగేజ్ మర్చిపోయినాను, ఈ టైంలో సీరియల్ ఎవరు ఆటో ఉంటుంది అక్కడ, మీకు తెలుసుంటే చెప్పండి, మాకు తెలియదు అన్నారు. మరొక గ్రామం వెళ్ళాం, అంటే దూరణాల వరకు అడుగుతూ వెళ్ళాలని, పల్లెలల్లో ఏదో ఒక ఆటోలో దొరుకుతుందని. అయితే మా అన్న అడిగే ప్రయత్నం చేస్తా ఉంటే నేను అలానే చెప్పులు అలా ఇడిచేసి బైక్ మీద అలా ఉండేసి, ప్రభువా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు కదా, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు కదా, నేను అడుగుతా ఉన్నాను. నా ఎదురుగా ఒక వ్యక్తి వస్తే నేను ఆ వ్యక్తిని అడుగుతాను, నువ్వు నిజంగా నా ప్రార్థన ఆలకిస్తున్నట్టయితే, నిజంగా నా పాపం నువ్వు క్షమించినట్టయితే, నువ్వు నా పక్షమును ఉన్నట్టయితే ఆ వ్యక్తిని అడుగుతాను, ఆ వ్యక్తి ఇదిగో నా దగ్గర లగేజ్ ఉందని తీసుకొచ్చి నాకు ఇయ్యాలా, ఇప్పుడు నేను నిన్ను నమ్ముతానయ్యా, ఇంకా పూర్తిగా నీ మీద విశ్వాసం ఉంచుతానయ్యా, ఈ సహాయం నాకు చెయ్యయ్యా అని ప్రార్థన చేసుకున్నా. ఒక వ్యక్తి ఎదురుగా వస్తూనే ఉన్నాడండి, అన్న మా బ్రదరు ఆటోలో లగేజ్ మర్చిపోయినాడు, అందుకోసం ఈ ఊరు వచ్చినామన్నా అంటే, అన్న నా దగ్గర ఉందని తీసుకొచ్చి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో ఇప్పుడు ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నటువంటి దేవుడు, మన ప్రార్థన ఇనే దేవుడు అని ప్రకటిస్తా ఉన్నాడు. దేవునికి